Hello guys, welcome back to Real Telugu Talks. And today's episode, koncham setup getup mottam marindi. We're trying to up the production value. We're trying to make it the videos look way nicer. And first episode kinda I have my friend Anurag. వీడు నేను ఇద్దరం చాలా ఆలోచించి ఒక సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాము. అండ్ ఇద్దరికి చాలా బాగా నచ్చిన సినిమా ఇస్ భీష్మ. And Bhishma starring Nitin, Rashmika, directed by Venki Kodumala. And so I just want to say, first, asal din kadhe entra cinema kadhe enti కథ లేదు, అదే కథ, కామెడీ సీన్స్ అంతే అంతే. యా, ఈ సినిమాలో కథ పెద్ద ఏం లేదు. ఇట్ ఆనెస్ట్లీ సిఇఓ ట్రెండ్ లో ఒక ఇది ఆలోచిస్తే, బికాజ్ లైక్ అజ్ఞాతవాసి, మహర్షి, మళ్ళీ భీష్మ, మూడు సిఇఓ కథలే సేమ్ టైంలో రిలీజ్ అయ్యాయి. సేమ్ టైం అండ్ లైక్ సంవత్సరం గ్యాప్ లో అన్ని ఇవి. ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ ఫార్మర్స్ మీద అది కూడా ఒక ట్రెండ్ నడిచింది ఒక సాలిడ్ టైంలో. సో అవన్నీ చూసుకుంటే లైక్ కథ పెద్దేం లేదు. ఇట్స్ ఆల్ జస్ట్ కామెడీ సీన్స్, కామెడీ, కోవిడ్ టైంలో అంతే. యా, ఎప్పుడు కరెక్ట్గా ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అండ్ మార్చ్లో కోవిడ్ అంతే. ఓటీటీలోనే చూసా. సేమ్, యా, ఐ saw it on OTT only. But it was a good film. I think only problem ఏంటంటే లాస్ట్ ఐ థింక్ ఆ తర్వాత నితిన్ కున్న వన్ అండ్ ఓన్లీ హిట్ ఇస్ భీష్మ. ఆ తర్వాత అన్ని ఫ్లాప్లే. సో లెట్స్ యాక్చువల్లీ టాక్ అబౌట్ నితిన్ ఇన్ దిస్ మూవీ దో. బాగుంటాడు, క్యారెక్టర్ బాగుంది, డైలాగ్స్ కూడా ఫన్నీగా ఉన్నాయి, సో పర్లేదు. కానీ పోక్ మీ ఐ స్క్రాచ్ యు, నో యు టచ్ మీ ఐ పోక్ యు, యు poke me, I scratch you. I putted my pen there. అలాంటి కొన్ని జెమ్స్ ఉంటాయి సినిమా మొత్తం. His character is also like, again, it's just like it's a generic but comedy. And that's all we wanted during COVID time anyway. Yeah, so. Yeah. And then Rashmika కూడా ఉంటుంది సినిమాలో. కొంచెం వేస్ట్ అంటావా? వేస్ట్ ఏరా, జస్ట్ ఉంది అంతే. సినిమాలో ఏంటి స్టోరీ లేదు, తనకి స్టోరీ లేదు, జస్ట్ ఉంది అంతే. అంటే అలా అనుకుంటే కష్టం రా, ఎందుకంటే తన లవ్ మూలానే కదా ఆడి సిఇఓ రూట్ వెళ్ళుద్ది. దాని తర్వాత పెద్ద ఇంటర్వెల్ దాకా కొంచెం ఉంది, దాని తర్వాత పెద్ద ఏం లేదు. యాంగ్రీ ఫేస్ అంతే, అంతే ఉంది, సాంగ్స్ అంతే. బట్ అంటే షీఈస్ దేర్. ఈ తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అనుకో, కోవిడ్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది భీష్మ తర్వాత. బట్ విల్ కమ్ టు ఇట్. బట్ అసలు మెయిన్ భీష్మ ఫ్యాక్టర్ మనం మెన్షన్ చేసాం. ద బిగ్గెస్ట్ ప్లస్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాజ్ ద కామెడీ సీన్స్. అండ్ అందులో చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు సినిమా మొత్తం. నితిన్, రష్మిక కాకుండానే నరేష్ గారు ఉంటారు వాళ్ళ నాన్న కింద. తర్వాత బ్రహ్మాజీ, గోటెడ్ క్యారెక్టర్. అసలు సినిమా అసలు ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సంపత్ రాజ్ కూడా అసలు ఫుల్ విలన్ క్యారెక్టర్ ఉంటాడు. సంపత్ రాజ్ విలన్ కామెడీ అంటే అందులోనూ విలన్ కాదు, విలన్ మళ్ళీ వేరే ఉంటాడు. అండ్ దట్ విలన్ ఇస్ ఆల్సో చెత్త విలన్, మోస్ట్ జెనరిక్ కార్పొరేట్ విలన్. ఎన్ని సినిమాల్లో చూడలేదు, మోస్ట్ జెనరిక్ కార్పొరేట్ విలన్. బట్ అంటే లైక్ అలాంటి విలన్ కే ఇలాంటి సినిమాలు ఉంటాయి. లైక్ స్టోరీ అదే, ఇంకేం లేదు అక్కడ. విలన్ కూడా పెద్ద చేయటానికి ఏం లేదు. బట్ అదర్ దెన్ ఆ విలన్ పక్కన అన్నయ్య ఒకడు ఉంటాడు, ఆయన పేరేంటో మర్చిపోయాను. I don't remember his name, but serious గా ప్రతిసారి ఇలా కళ్ళజోడు తీసి ఇలా తుడుచుకుని మళ్ళీ పెడతాం అంతే. రష్యా నుంచి, యుక్రెయిన్ నుంచి ఆయన కళ్ళజోడు తీసిన ప్రతిసారి విలన్ కే మూడుద్ది. ఏదో పెద్ద ప్లాన్ అంటాడు, బట్ విలన్ కే నాశనం అవుద్ది. అండ్ దెన్ ఇంకొకళ్ళు రఘుబాబు పక్కనే ఇలా పెట్టుకుని చెవులు, చాలా నితిన్ అదేంటిది పుట్టెడ్ మై పెన్ చెప్పినప్పుడు పుట్టాడా, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవడికి పుట్టాడు. బట్ ఈ సినిమా పీక్ క్యారెక్టర్ వెన్నెల. ఎగ్జాక్ట్లీ బ్రో. ఫ్రెండ్ నుంచి డ్రైవర్ కి వెళ్ళాడు, కరెక్ట్ గా 3 సార్లు కలిసారు. నాకిపోయాడు లైఫ్ మొత్తం. గోల్డ్ మెడలిస్ట్ కాస్త
డ్రైవర్ అయిపోయాడు. I like, again, it's the characters and the moments throughout the film that make it. అంటే జస్ట్ ఆ కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో వెంకీ కుడుమల wrote them very nicely. అండ్ ఆఫ్టర్ ఎస్పెషలీ చలో తర్వాత చేశాడు ఈ సినిమా. అండ్ సో రష్మికతో ఆల్రెడీ ఆ బాండ్ ఉంది ఇన్ చలో. సో అది చాలా బాగా క్యారీ ఆన్ అయింది. అండ్ వేరియస్ సీన్స్ జస్ట్ అగైన్ we keep saying this, but Kada is very simple, but it's just one of those like turn your brain Feel off good. and Feel good enjoy. movies. Feel good movies, Yeah. exactly. ఒక మంచి మెసేజ్ ఇస్తారు, ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అని. Yeah. అండ్ అక్కడ కూడా లైక్ దే ట్రై టు లైక్ యాక్చువల్లీ డెవలప్ ద స్టోరీ విత్ ద హీరో అండ్ లైక్ హిజ్ క్యారెక్టర్ గ్రోత్ త్రూ అవుట్. అండ్ జస్ట్ చాలా చాలా అగైన్ చాలా సింపుల్ ఫిల్మ్, సింపుల్ కానీ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషలీ కోవిడ్ టైంలో జస్ట్ ఎవ్రీథింగ్స్ వెరీ బ్యాడ్. యా సో కామెడీ అంటే జస్ట్ యూ కెన్ ఫర్గెట్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద అవుట్ సైడ్ ఫర్ లిటిల్ బిట్. యా సో బాగుంటుంది ఈ సినిమా. బట్ ఈ సినిమా తర్వాత 2 విషయాలు అయినాయి. ఒకటి, నితిన్కి మళ్ళీ హిట్ పడలేదు. 2, రష్మిక హిట్ల మీద హిట్లు కొట్టింది. దాని గురించి కొంతసేపు మాట్లాడాలి. హ్యావ్ యూ సీన్ లైక్ నితిన్స్ ఫిల్మ్స్? భీష్మ తర్వాత చూసావా ఏమైనా? అన్ని చూసావా? చెక్, రంగ్దే, కొన్ని చూసా. రాబిన్ హుడ్, అమ్మో అమ్మో అదొకటి ఎక్స్ట్రా ఆర్డినరీ బాబోయ్ దండం. కాదు, నేను చెక్ చూడలేదు. నేను ఆ సినిమా చూసే ధైర్యం కూడా నేను చేసుకోవట్లేదు. స్టోరీ ఐడియా బాగుంది కానీ టేకింగ్ అదే ప్రాబ్లం. అందుకే కనీసం చూద్దాం అనుకుంటున్నాను, బట్ వదిలే కొంచెం గ్యాప్ తీసుకుందామని. బట్ ఆ తర్వాత రంగుదే తీసాడ్రా. అంటే ఆ సినిమాతో వెంకీ అట్లూరి బాగుపడ్డాడు, నితిన్ ఇంకా బాగుపడలేదు. బికాజ్ వెంకీ అట్లూరి హీ డిడ్ ఇదేంటిది తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను అండ్ దెన్ రంగుదే. తొలి ప్రేమ బాగానే ఉన్నా, లైక్ తొలి ప్రేమ ఇస్ యాక్చువల్లీ రియల్లీ గుడ్, పాటలు కూడా చాలా బాగుంటాయి. బట్ దాని తర్వాత ఇవి చేస్తాడు. మిస్టర్ మజ్ను ఇస్ యావరేజ్, రంగుదే ఇస్ వర్స్ట్, వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిల్మ్స్ ఆ సినిమా. అండ్ నితిన్ క్యారెక్టరైజేషన్ కూడా ఫస్ట్ ఉంది. బట్ ఆ తర్వాత హీ షిఫ్టెడ్, హీ రియలైజ్ లైక్ ఇలాంటివి కాదు నేను చేయాల్సినవి అని. హీ డిడ్ వాతి / సర్ విత్ ధనుష్. అండ్ దెన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ 2024 లక్కీ భాస్కర్ చేశాడు. అండ్ నౌ ఈస్ డూయింగ్ వన్ విత్ సూర్య. సో ఈ కోర్స్ కరెక్టెడ్ హార్డ్. నితిన్కి ఏమైందిరా? డబ్బులు ఎక్కడే కాదు, అలా అని కాదు అసలు. నువ్వు చూస్తే నో అదర్ హీరో అంతమంది డైరెక్టర్లతో పనిచేయలేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఎరాలో టాప్ డైరెక్టర్స్తో పనిచేశాడు. రాజమౌళితో చేశాడు, వివి వినాయక్తో చేశాడు, తేజాతో చేశాడు, పూరితో చేశాడు. ఈ చివరికి కే రాఘవేంద్ర రావుతో కూడా చేశాడు రా. విత్ ఆల్ టాప్ డైరెక్టర్స్ హీ హాస్ డన్. బట్ ఇంకా లైక్ ఫ్లాప్స్లోనే ఉంటాడు. బికాజ్ మొన్న ఎప్పుడు తమ్ముడు రిలీజ్ అనుకుంటా, దిల్ రాజు చెప్తాడు సేయింగ్, నువ్వు అల్లు అర్జున్ ఇద్దరు ఒకేసారి వచ్చారు, కానీ అల్లు అర్జున్ ఏమో ఐకాన్ స్టార్ అయ్యాడు, నువ్వేమో అవ్వలేకపోయావు నీ స్క్రిప్ట్ సెలెక్షన్ వలన. లైక్ డైరెక్ట్ మొహం మీద చెప్పేస్తాడు. ఫ్యాక్ట్స్. దట్ ఐ వాంట్ టు సీ నితిన్ కమ్ బ్యాక్. ఐ వాస్ హోపింగ్ రాబిన్ హుడ్ వుడ్ బీ దట్ ఫిల్మ్. ఎందుకంటే లైక్ డైరెక్టర్ కూడా ఇంతకు ముందు హిట్ ఇచ్చాడు వెంకీ, ఆయన బాగానే సినిమాలు ఉంటాయి. టీజర్ లో బాగుంది, టీజర్ బాగుంది, సినిమానే చాలా చెత్తగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అది డెలివర్ చేసింది ఎగ్జాక్ట్లీ. సో ఇట్ వాజ్. అండ్ ఆ సినిమాలో డేవిడ్ వార్నర్ ఉంటాడ, ఎందుకున్నాడు కూడా తెలియదు, జస్ట్ ఊరికే ఉన్నాడు అంటే పుష్ప అని అనే అదే రాబిన్ హుడ్ లో బుట్టబొమ్మ అని డాన్స్ చేసి ఏ అల్లు అర్జున్ సినిమాలో కాకుండా ఈడి సినిమాలో వచ్చింది. అసలు చాలా బ్యాడ్. ఇంకా దారుణం ఏంటంటే ఆ సినిమాలో ఒకరిని షూట్ చేసేసి లాలీపాప్ పెడతాడు నోట్లో. దట్ డిడ్ నాట్ ఏజ్ వెల్ కన్సిడరింగ్ దట్ ఆర్సీబీ వన్ ద కప్ దిస్ ఇయర్. ఈ కప్ కొట్టి మళ్ళీ దానికి ముందు ఓనర్ ఆఫ్ ఫ్లాప్ సినిమాలో యాక్ట్ చేయటం వలన మొత్తం వేస్ట్. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ రష్మిక డూడ్ అసలు వీక్స్ లో వెళ్ళింది ఇప్పుడు. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సరిలేరు, తర్వాత పుష్ప 2 అండ్ యానిమల్.
ఇంకా హిందీలో ఐ థింక్ అమితాబ్ బచ్చన్ తో కూడా యాక్ట్ చేసింది ఒక సినిమా. ఒక సినిమా షీ హ్యాడ్ సమ్ మూవీ విత్ అమితాబ్. ఫ్లాప్ అనుకుంటా కానీ తెలీదు. చేసి doesn't లేదా yeah. అమితాబ్ బచ్చన్ తో యాక్ట్ చేసావా లేదా అనేది ముఖ్యం. అండ్ దెన్ షీ హ్యాడ్ సమ్ సికందర్. ఓ మై గాడ్ వద్దు సినిమా బాగుంది. ఓకే లేదు బాగుంది, నువ్వు మూసుకో. సినిమా బాగుంది, నాకు నచ్చింది. సల్లుబాయ్ సరేనా. డై హార్డ్ కోర్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమా బాగుందని అంటారా? నాకు నచ్చింది. సరే ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఇంకో రోజు కొట్టేసుకుంటారు. బట్ ఆ తర్వాత లైక్ సరిలేరు యాక్చువల్లీ కేమ్ అవుట్ బిఫోర్ భీష్మ. సేమ్ ఇయర్ వచ్చింది, 20 సంక్రాంతికి సరిలేరు వచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత ఫిబ్రవరిలో ఇది వచ్చింది, భీష్మ వచ్చింది. అండ్ సరిలేరులో పెద్ద రోల్ అంటూ ఏం లేదు, బట్ స్టిల్ మహేష్ బాబుతో సినిమా అంటే చేస్తుంది. అండ్ దెన్ నితిన్ తో మళ్ళీ చేయాల్సింది. రాబిన్హుడ్ లో తనే ఒరిజినల్, బట్ షీ బ్యాక్డ్ అవుట్ బికాస్ షీ హ్యాడ్ సో మచ్ ఎనీ అదర్ థింగ్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ తో ఐ థింక్ దివాళీకి థామా రిలీజ్ అవుతుంది, సమ్ సాంగ్ ఇస్ కమింగ్ అవుట్. అది కూడా ఫ్లాప్ అనుకుంటున్నాం, బట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఫ్రమ్ దట్ లైక్ స్త్రీ యూనివర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇట్ మైట్ బీ గుడ్. బట్ అది కాకుండా లైక్ తనది గ్రోత్, తనది స్క్రిప్ట్ సెలెక్షన్. పుష్ప పడింది, నేషనల్ క్రష్ అయిపోయింది. పాపం నితిన్ ఏమో ఇంకా ఇక్కడే ఉన్నాడు. I feel bad, bro, like genuinely, because like he should have been such a huge star. I feel bad, but like he should also choose better. He should also be smarter after a little bit. Yeah, like buraki ekkal kada, like flops vastunayi ani. Yeah, so he should, and his dad is also a producer, right? I believe. You can also ask him for advice, like what's happening and everything. He's got a lot of friends in the industry. Yeah, he's not, I don't personally know, but doesn't seem like he's using any of those friends to help him out. And it technically ologiste, like if you take one of his check, could have been good. Could have been good. Macharla could have been good. idea బాగుంది. ఆ సినిమాలో మెయిన్ హైప్ వచ్చింది ఆ రారా రెడ్డి పాటకే. ఆ పాటలో డాన్స్ బాలేదు, అంజలి ఎందుకుందో తెలీదు, బట్ సాంగే బాగుంటుంది. అండ్ ఎంతో రాను అంటూనే చిన్నదో ఆ ఒక్క బిట్ బాగుంటుంది, దానికే హైప్ వచ్చింది ఆ సినిమాకి. బట్ ఆ తర్వాత ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని తీసాడు. ఆ సినిమా అసలు అసలు ఆ సినిమానే నాకు అర్థం కాదు. నేను 2 సార్లు చూసాను, నాకు ఇంకా అర్థం కాదు ఆ సినిమా. మొన్న తమ్ముడు వచ్చింది, అది కూడా ఇట్స్ అ గుడ్ అటెంప్ట్. లైక్ కాన్సెప్ట్ వైజ్ ఇట్ కుడ్ హావ్ బీన్ గుడ్. Like he's just picking the good concept films, but the execution is coming out poorly for Nitin. And like oda vachindi kada. No, that came out before Bhishma. Okay. It was before. I think ఆ తర్వాత లై వచ్చింది. లై షుడ్ హావ్ బీన్ హిట్ రా. లైలో ఆ సినిమా బాగుంది, చాలా బాగుంది. లై సినిమా బాగుంటుంది. లైలో స్టోరీ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, డైరెక్టింగ్ బాగుంటుంది, ఆడియన్స్ ఒపీనియన్ చెత్తగా ఉంటుంది. అలాంటి సినిమా హిట్ అవ్వాల్సింది. But sadly it didn't. That's just poor audience. It's one of those like TFI failed here. Yeah. Release చేయండి, సప్లీలో మళ్ళీ హిట్ చేస్తాం. భయ్యా ఇంకేముందిరా లైక్ భీష్మ. ద మ్యూజిక్, ఐ గెస్ మ్యూజిక్ ఇస్ దీస్, ఇట్స్ కొంచెం ఇట్స్ ఓకే. పాటలు బాగుంటాయి, లైక్ ద సరాసరి పాట బాగుంటుంది, లైక్ ద వన్ ఇన్ ద ఫీల్డ్. అండ్ దెన్ ఈవెన్ ఒక వాట్ ఏ బ్యూటీ, ఆ సాంగ్ నాకు నచ్చింది. ఆ సాంగ్ లో ఒక స్టెప్ ఉంది, రష్మికది ఇలా చేయి పెట్టుకుని డాన్స్ చేస్తుంది ఇలా. నాకు అర్థం కాదు వాట్ ఈస్ దిట్ గోయింగ్ ఆన్, బట్ సాంగ్ బాగుంది. కానీ సాంగ్ బాగుంటుంది. ఇట్స్ లైక్ సమ్ మహతి స్వర సాగర్, ఐ థింక్ దట్ ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్. ఇట్స్ లైక్ మనీష్ శర్మకి కొడుకు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. I will put it here saying if I'm right or not. I think I might be right. So for that he did pretty good. But overall, like I think that's about it. Bhishma cinema gurinchi maatladukonedi ekku ledu, just but it's what happened after it, and because of it is what's mainly more important about Bhishma. But yeah, favorite scene though in Bhishma, favorite scene, సంపత్ రాజ్ ఇంటికి వెళ్ళి ఆ కామెడీ మీమ్స్ ఇచ్చారు కదా. ఓ what the hero Honda Splendor మా ACP థండర్.
అలాగా మీమ్స్ చాలా బాగున్నాయి నాకు నచ్చినాయి అది. Mm. అండ్ దెన్ రష్మికతో కామెడీ ఐస్ బకెట్ పికిల్, యా ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ నాకు ఇంటర్వల్ బ్రో, అసలు ఇంటర్వల్ ఒకటి, ఇంటర్వల్ తర్వాత అయింది ఇంకొకటి. ఇంటర్వెల్ లో ట్విస్ట్, దట్ ఈస్ సంథింగ్ లైక్ ఓకే మనం చాలా తెలుగు సినిమాలో చూసిన ట్విస్ట్, రైట్? సో ఇట్స్ లైక్ ఓకే ఇట్స్ అ బిట్ జెనరిక్, బట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ది ఇంటర్వెల్ ఇస్ ద పీక్. నరేష్ సీరియస్ గా వచ్చి నీకు ఆయనకి సంబంధం లేదు, ఈడే మీ తాత చిన్నప్పుడే చనిపోయాడు. పక్క నుంచి పని మనిషి ఏమో వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తే మామా ఈడికి ఆయనకి ఏం సంబంధం లేదంట, నువ్వు బ్యానర్ కట్టడం మాపే అని అంటాడు. అండ్ దెన్ సీరియస్ గా మరి మీడియా ఎందుకు వచ్చిందంటే సంపత్ షాక్ లో ఉన్నప్పుడు గన్ను నీ వైపు నుంచి నా వైపు తిప్పాడు, నేనేమో ఇమీడియట్ గా కొట్టేశాను మా మీడియా వాళ్ళకి అంతేరా, ఇంత దరితే చాలు, ఇంత తవ్వేస్తాను అని అంటాడు. యా ఐ మీన్ ఇట్స్ అ గుడ్ మూవీ. ఇప్పటికీ నేను కూర్చుని జస్ట్ ఎంజాయ్ చేయడానికి చూస్తాను. యా ఇట్స్ నితిన్ బ్రో, ప్లీజ్ కమ్ బ్యాక్, వీఆర్ వెయిటింగ్ జెన్యున్లీ. లైక్ మీలాంటి ఇంత సీనియర్ హీరో, లైక్ ఎప్పుడు రా ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అయిపోయింది కదా వచ్చి ఇండస్ట్రీలోకి. యా సో లైక్ ఇంకా ఇలా స్ట్రగుల్ అవుతున్నారంటే కొంచెం సాడ్ ఉంది, బట్ యా వీఆర్ హోపింగ్ వన్ డే విల్ కమ్ బ్యాక్. కీప్ ట్రైయింగ్. యా నెక్స్ట్ సినిమా ఏమైనా అనౌన్స్ చేశారా నితిన్ది? ఐ డోంట్ థింక్ సో, రైట్? ఓకే, యా విల్ సీ. ఎనీవే దాట్స్ ద పాడ్కాస్ట్ గైస్. కొంచెం కొత్త సెటప్ ఉంది, లెట్ us know how it is. And thank you guys for watching. Don't forget to like, share and subscribe. నచ్చితే మళ్ళీ అనురాగాన్ని తెచ్చుకుని ఇంకో వీడియో చేద్దాం. ఆల్రెడీ ఒకటి లైన్లో ఉంది చేయడానికి మనోడితో. So please let us know and don't forget to like, share and subscribe, and we'll see you in the next one. Peace out.